ప్రార్థనలో పోరాడు, విజయాన్ని సాధించు. ఎందుకంటే క్రైస్తవులమైన మనందరి జీవితాల్లో మనం చాలా ప్రాముఖ్యంగా చేయవలసిన విషయం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి పని మనందరి జీవితాల్లో. దేవుని పిల్లలమైన మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, దేవునితో మనకు కావలసిన విషయాల్ని అడగటం. అంటే కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు వెంటనే రానట్లుగా ఉంటుంది, కానీ అలాంటి సందర్భాల్లో మనము విసుగు చెందకుండా ప్రార్థించే వారముగా ఉండాలి. ఇంకో మాటలో చెప్పాలంటే పోరాటం చేయాలి ప్రార్థనలో. నువ్వెప్పుడైతే ప్రార్థనలో పోరాటం చేస్తావో సాతానుగాడు భయపడతాడు, నీ శత్రువులు భయపడతారు, దేవుని హస్తం నీకు దగ్గరగా వస్తుంది, నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తావు, దేవుని కృపను పొందుకుంటావు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో, ఏ విషయం గురించి నువ్వు దేవుడిని అడుగుతావో ఆ విషయంలో దేవుడు కలుగజేసుకుంటారు. అంటే దేవుడు ఇంటర్ఫియర్ అవుతారు. దేవుడు కలుగజేసుకొని అది ఎందుకు జరగట్లేదు అనే విషయాన్ని దేవుడు తెలుసుకొని అది జరిగే విధముగా దేవుడు చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ఎటువంటి కఠినమైన సమస్యలు ఉన్నాయో సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీ సమస్యలు ఎంత కఠినమైనా కూడా దేవుడు సమస్తాన్ని సాధ్యపరచగలిగిన వాడు. ఈజ్ ఆల్మైటీ. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఈజ్ ఓమ్నిపొటెంట్. అలాంటి సర్వశక్తుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని గుర్తించి నీ సమస్యలను చూసి భయపడమాక, నీ పరిస్థితులను చూసి భయపడమాక, ప్రార్థించు, ప్రార్థనలో పోరాడు, ప్రార్థనలో పెనుగులాడు. యాకోబు పెనుగులాడాడు ప్రార్థించి దేవునితో. మరి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా కూడా దేవునితో మాట్లాడు, ప్రార్థించు. నీ సమస్యల్ని దేవుడు తొలగిస్తారు. దేవుడు సమస్తాన్ని కలుగజేసిన సృష్టికి ఆది సంభూతుడైనటువంటి వాడు కదా. అలాంటి దేవుడు మనకి ఉన్నాడు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి, ఎందుకు చింతించాలి? ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తారు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈరోజు నా జీవితంలో నేను ఒకప్పుడు దేవుడు నాకు జాబ్ ఇచ్చారు, అన్నీ చేసుకుంటా అట్లా కొనసాగుతూ ఉండే నా జీవితంలో ఈరోజు దేవుడు నన్ను చాలా గొప్పగా ఆశీర్వదించారు. అనేకమైన పనులు చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ప్రార్థన, నా తల్లి ప్రార్థన ద్వారా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశారు. ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తారు. ప్రార్థనలో విజయం ఉంది. విజయానికి రహస్యం ప్రార్థనే. నీ జీవితంలో సమస్యలు తొలగించబడాలంటే మొదటిగా నువ్వు చేయవలసింది ప్రార్థనే. నీ జీవితంలో నువ్వు ఏం ప్రారంభించాలనుకున్నా మొదటిగా నువ్వు చేయవలసింది ప్రార్థనే. అన్నిటికీ ఆన్సర్ ప్రార్థనే. క్రైస్తవులమైన మనందరి జీవితాల్లో మనం చేయవలసింది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవునితో మాట్లాడటం. నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు నువ్వు ఆత్మచేత నింపబడతావు, దేవుని చేత నడిపింపబడతావు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తారు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదించబడతావు. నువ్వు ఏ పని తలపెడితే దాంట్లో నీకు ఆశీర్వాదం కలుగుతుంది. నువ్వు ఎవరి జీవితంలో అయితే ప్రవేశిస్తావో, వారికి సలహాలు ఇస్తావో, వాటిలన్నిటిని దేవుడు సఫలపరుస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను చేస్తారు. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది.
ఎటువంటి కఠినమైన పరిస్థితులైనా కూడా ప్రార్థన చేసినప్పుడు అవి అనుకూలమైన పరిస్థితులుగా మార్చబడతాయి. దేవుడు పని చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి శత్రువులు ఉన్నా కూడా వాళ్ళు నాశనం చేయబడతారు. శత్రువులు అణగదొక్కబడతారు. నీ వల్ల ఏం కాదు, నువ్వేమి చేయలేవు వాళ్ళని, కానీ ప్రార్థన చేయి, దేవుని సైన్యం దిగుతుంది. నువ్వు చేయలేని పని దేవుడు చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఎన్ని రోజుల నుంచి సతమతం అవుతున్నావు, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నావు? ప్రార్థన చెయ్యి. దేవుడు నీ సమస్యలకి ముగింపు పలకబోతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబడుతుంది. యేసు నామంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని మీద ఆధారపడు. దేవునికి ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కొనసాగు. దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.